అందరికీ పిల్లల పెంపక శైలి గురించి ఈరోజు మంచి వీడియో చూడబోతున్నాం. మరి వీటి నుండి బిట్ వస్తే మనం వదలకూడదు కాబట్టి మరి ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందుగా పిల్లల పెంపక శైలి గురించి పూర్తి వివరణ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి ప్రీవియస్ బిట్స్ అండ్ ఎక్స్ట్రా బిట్స్ కూడా మనం ఈరోజు ప్రాక్టీస్ అయిపోతున్నాం అనమాట. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది బాల్య దశలో పిల్లల పెంపక శైలికి సంబంధించినదనమాట. ఈ పిల్లల పెంపక శైలి 4 విధానాలు ఉంటుంది కదా. మరి దీని గురించి చూసే ముందుగా ఈ 4 విధానాల గురించి చూసే ముందుగా మనకు కొంచెం టాపిక్ ఉంది. వీటి నుంచి కూడా బిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చూడండి. దానికి రిలేటెడే విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశీలన జరిపిన వారు ఎవరు అంటే రాడ్కే. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశీలన చేసిన వారు రాడ్కే. కుటుంబం యొక్క అన్ని అంశాలను ప్రభావితం చేసేది ఏంటి అంటే ఆర్థిక అంశం. సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించేందుకు దోహదం చేసేటటువంటి ఒక సామాజిక వ్యవస్థే కుటుంబం. సంస్కృతి అనేది ఒక జీవన విధానం. వేరువేరు సంస్కృతులు బాల్య దశను వేర్వేరుగా ప్రభావితం చేస్తాయి. సో పిల్లల పెంపకం అనేది ఏ దశలో కీలకం అంటే మరి బాల్య దశలోనే కీలకం. సో పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. పిల్లల పెంపక విధానాలనేవి తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని చెప్పినవారు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతంలో. పిల్లలు తమ చిన్నతనంలో పిల్లలలో నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం మొదలైన సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని, వాటిని పరిష్కరించేటటువంటి విధానంలో పొందిన అనుభవాలు వారి మూర్తిమత్వాన్ని దిద్దుతాయని తెలిపిన వారు ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. సో మనకి స్వయం ప్రతిపత్తి, సందేహం ఇట్లాంటి వర్డ్స్ కనిపిస్తే చాలు మనం వీలైనంత వరకు ఆ ఆన్సర్ అనేది గెస్ చేయగలం. పిల్లల వికాసంపై ప్రభావం చూపేటటువంటివి పిల్లలను పెంచే పద్ధతులు, తల్లిదండ్రులు అనుసరించేటటువంటి వివిధ రకాల శైలులు, పిల్లల పెద్దల మధ్య సంబంధాలు. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పిల్లల పెంపకం అనేది వారి సామాజికీకరణకు ఉపకరించే నిర్దిష్ట ప్రవర్తనలను సూచిస్తే పిల్లల శైలి అనేది వారి పిల్లలకు కలిగించేటటువంటి ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. చూడండి, పెంపకం విధానం అనేది సామాజికీకరణకు, శైలి అనేటటువంటిది ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుందని చెప్పిన వారు స్పెరా చెప్పడం జరిగిందనమాట. తల్లియే మొదటి గురువు అనేది కూడా ఇంకో పాయింట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు పిల్లల యొక్క పెంపకం తల్లిదండ్రులు చేయాల్సినవి ఏంటి? మరి పిల్లలు ఏదైనా చేసేటప్పుడు వారిని నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలి. పిల్లల పెంపకంలో బాగా మందలించడం, అతి గారాబం పనికిరావు. వారు చేస్తున్నది తప్పో ఒప్పో తెలియక సందిగ్ధంలో పడతారు కాబట్టి అలా అతి గారాబం పనికిరాదు. మరి పిల్లలలో బాగా మందలించడము పనికిరాదు, అతి గారాబం కూడా పనికిరాదు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంచడం, స్వావలంబన పెంపొందించడం, స్వీయ నియంత్రణ, సాంఘిక ప్రవర్తన పెంపొందించేలా చూడడం, అలాగే పిల్లల స్వతసిద్ధంగా చేసినటువంటి మంచి పనులను, అలవాట్లను ప్రోత్సహించడం, అలాగే పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, తల్లిదండ్రుల పిల్లలు అనుసరించదగ్గ మంచి ప్రవర్తనను కలిగి ఉండడం, పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకుండా ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో వారికి వివరించి వారిలో సరైన మార్పులు వచ్చేలా చేయడం, పిల్లలను ఎప్పుడూ ఉత్సాహపరచడం అనేది పిల్లలను పెంచే విధానం అన్నమాట. మరి పిల్లల పెంపక శైలి గురించి బామరిన్ అండ్ బ్లాక్ పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైన శైలిని, అతి తక్కువ ప్రభావం గల శైలిని వేరు చేసేటటువంటి ఈ క్రింది 3 అంశాలను ప్రతిపాదించారు. ఏంటేంటి అంటే తల్లిదండ్రులు పిల్లల భావాలను, ఆలోచనలను అంగీకరించడం, తల్లిదండ్రులకు పిల్లలకు ఉద్వేగ సంధానం ఏర్పడుతుందని చెప్పారు.
అలా పిల్లల భావాలను, ఆలోచనలను అంగీకరించడం వల్ల ఉద్వేగ సంధానం ఏర్పడుతుందని, తల్లిదండ్రులు నియమాలు, నిబంధనలను పర్యవేక్షిస్తూ పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వల్ల పిల్లల్లో మరింత పరిపక్వత ప్రవర్తన కలుగుతుందని, అలాగే పిల్లల స్వేచ్ఛ పిల్లలను స్వేచ్ఛ పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం వలన వారిలో స్వావలంబన ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి ఇట్లా 3 పాయింట్లు చెప్పారు. మరి పిల్లల యొక్క మరి పెంపక శైలి గురించి 4 రకాలుగా విభజించిన వారు కూడా బామరిండ్ అండ్ బ్లాకే అనమాట. బామరిండ్ అనేది మరి బ్లాక్ ఇవ్వకపోయినప్పుడు బామరిండే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి 4 రకాల పిల్లల పెంపక శైలి ఏంటంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. సాధికారతత్వ, నిరంకుశత్వ, అంగీకారతత్వ, జోక్యరహిత. మరి వీటికి మారు పేర్లు కూడా ఉన్నాయండి. అంటే ఒక్కో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ నేమ్స్ అనేది మీకు వివరించేటప్పుడు చెప్తాను. వీటికి షార్ట్ కట్ అనేది ఉంది. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అనేది ఇది బాగా విజయవంతమైనటువంటి శైలి. అంటే చాలా మంచి పెంపకం అని అర్థం అన్నమాట. పిల్లలు తల్లిదండ్రులు సమానం అనేటటువంటి శైలి అనమాట సాధికారతత్వ శైలి. స్వేచ్ఛ ఇస్తూ బాధ్యత చూపించడం జరుగుతుంది. స్వేచ్ఛ ఇస్తారు ఒక పక్కన, ఇంకో పక్కన బాధ్యత చూపిస్తారు. నియంత్రణ అనేది అవసరం మేరకే ఉంటుంది. నియంత్రణ ఎట్లా ఉంటుందంటే అవసరం మేరకు వయస్సుకు తగ్గ ప్రవర్తనను ఆశించడం జరుగుతుంది. బాగా విజయవంతమైన శైలి ఏదంటే సాధికారతత్వం. పిల్లలు తల్లిదండ్రులు సమానమైన భాగం ఉంటుంది. స్వేచ్ఛ ఇస్తూ బాధ్యత చూపించడం అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. సో వయస్సుకు తగ్గ ప్రవర్తనను ఆశించడం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ నిరంకుశతత్వ పెంపక శైలి. ఇక్కడ ఆధిపత్యం అనేది ఉంటుంది. ఆధిపత్యం ఉంటుంది. ఆజ్ఞలు, శిక్షలు తక్కువగా తల్లిదండ్రులు నిమగ్నం అవడం జరుగుతుంది. ఆధిపత్యం చెలాయిస్తారు తల్లిదండ్రులు, ఆజ్ఞలు వేస్తుంటారు, శిక్షలు వేస్తుంటారు. అలాగే తక్కువగా తల్లిదండ్రులు నిమగ్నం అవడం కూడా జరుగుతుంది. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి ఎట్లా ఉంటుందంటే అవసరానికి మించిన ప్రేమ చూపించేస్తారు, అస్సలు పట్టించుకోరు. అంగీకారతత్వం ఏంటంటే అస్సలు పట్టించుకోరు, మరి అవసరానికి మించినటువంటి ప్రేమను చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి చాలా తక్కువ నియంత్రణ చేస్తారు. పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇచ్చేసి అతి గారాబం, పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు ఒప్పుకోవడం ఇట్లాంటిది ఉంటుందన్నమాట. అంగీకారం అంటే పిల్లల్ని పూర్తిగా అంగీకరిస్తారు, వాళ్ళు ఏం చేసినా అంగీకరించడం అనమాట. జోక్యరహిత అంటే పిల్లల్ని పూర్తిగా నియంత్రించరు. ఇక్కడ తక్కువ నియంత్రణ ఉంటుంది. అవసరానికి మించిన ప్రేమ చూపిస్తారు, అసలు పట్టించుకోరు. పిల్లలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తారు, తక్కువ నియంత్రణ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా నియంత్రించరు, పట్టించుకోరు. నిర్లక్ష్య ధోరణి జోక్యరహిత అంటే జోక్యం చేసుకోరు అని అర్థం. తల్లిదండ్రుల ఉద్వేగ అస్థిరత వలన పిల్లల్ని పూర్తిగా పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తి వివరణలోనికి చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి సాధికారతత్వ పిల్లల పెంపకం శైలి అంటే ఇది పూర్తి అంగీకారయోగ్యమైనటువంటి మంచి పిల్లల పెంపక శైలి. దీన్నే ఇంకో పేరు ఏంటంటే ప్రజాస్వామిక లేదా బాధ్యతాయుత పిల్లల పెంపక శైలి. ఇది బాగా విజయవంతమైన శైలి. పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది. పిల్లల భావాలను, ఆలోచనలను స్వీకరించి వారితో భాగస్వాములు కావడం జరుగుతుంది. అనుసరణీయమైనటువంటి నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించడం, పిల్లల ప్రేమను కలిగి ఉండడం జరుగుతుంది. పిల్లలు అవసరాలను తీర్చుతారు. మరి ఈ రకమైన తల్లిదండ్రుల్లో ఆనందదాయకమైన ఉద్వేగాలు భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులు ఈక్వల్గా అంటే అక్కడ పిల్లలు వేరు, తల్లిదండ్రులు పెద్ద అనే ఫీలింగ్ లేకుండా ఇద్దరికీ ఈక్వల్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఈ రకమైన తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేవి పర్యవేక్షిస్తూ ఉంటారు. పిల్లల వయస్సుకు తగ్గ ప్రవర్తనను నిర్దేశించడం జరుగుతుంది. ఈ రకమైన తల్లిదండ్రులకు పిల్లలకు అవసరం మేరకు స్వతంత్రత ఇస్తారు. ఈ రకమైన ప్రవర్తనలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇరువురు కూడా చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలలో చొరవ ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, స్వీయ నియంత్రణ ఉంటుంది. ఆత్మస్థైర్యం, స్వీయ నియంత్రణ వంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారన్నమాట. నెక్స్ట్ వన్ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. దీన్నే ఆధిపత్య పిల్లల పెంపక శైలి అంటారు.
ఆధిపత్య పిల్లల పెంపక శైలి. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో పిల్లలు నువ్వు స్వీకరించడం, పిల్లల విషయంలో నిమగ్నం అవ్వడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మరి పిల్లల నియంత్రణలో బలవంతపు విధానాలు అనేటటువంటివి కూడా ఉంటాయి. పిల్లలకు తక్కువ స్వేచ్ఛ ఇస్తారు. ఇక్కడ బలవంతపు విధానాలు ఉంటాయి. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో బలవంతపు ఆధిపత్యం చూపిస్తారనమాట. తల్లిదండ్రులు నేను ఇట్లా చెప్తున్నాను కదా, నువ్వు అది చేయాల్సిందే అనేటట్లుగా ఆధిపత్యం చేస్తారు. ఇక్కడ తల్లిదండ్రుల పట్ల పిల్లలకు తిరస్కార ధోరణి అధికంగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతిదీ ఆధిపత్యం చేయడం వల్ల పిల్లలు తిరస్కరిస్తారనమాట తల్లిదండ్రులను. నేను చెప్పాను కదా, నీవు చేయాల్సిందే అనే ధోరణి ప్రదర్శించేది ఎక్కడంటే ఆధిపత్య లేదా నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఈ రకమైనది ఉంటుంది. పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా తల్లిదండ్రులే తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఆజ్ఞలు వేస్తారు, పిల్లల్ని ఎక్కువగా శిక్షిస్తారు. శిక్షలు, ఆజ్ఞలు అనేటటువంటివి నిరంకుశత్వ ఆధిపత్యాలోనే ఉంటాయి. సో వీరి సామర్థ్యాన్ని మించి ఆశించడం, ఆందోళన, ఆతృతకి పిల్లలు లోనవడం జరుగుతుంది. పిల్లలు విరోధాన్ని, పగను కూడా పెంచుకుంటారు తల్లిదండ్రుల పట్ల కానీ ఇతరుల పట్ల కానీ. పిల్లలు విచారంగా, ఒంటరిగా ఉంటూ తక్కువ స్వావలంబన కలిగి ఉంటారు. పిల్లలు వారు అనుకున్నది జరగనప్పుడు తల్లిదండ్రుల్లో బల ప్రదర్శన కూడా చేస్తారు. తల్లిదండ్రులలాగే అంటే తల్లిదండ్రులు ఎలాగైతే శిక్షించడం ఇట్లా చేస్తారో పిల్లలు కూడా వారు అనుకున్నది జరిగినప్పుడు తల్లిదండ్రులలాగే బల ప్రదర్శన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాలికల కన్నా అధిక కోపాన్ని, బహిరంగ అవిధేయతను చూపిస్తారు. అంటే విధేయత లేకపోవడం, బహిరంగ అవిధేయత అనేటటువంటిది చూపించడం జరుగుతుంది. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. ఇక్కడ అంగీకారం అని పేరులోనే ఉంది కదా. సో పిల్లలు ఏం చేసినా అంగీకరించడం. అతి గారాబం, పిల్లలకి అన్నీ తెలుసు అనుకుంటారు. పిల్లలకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ పర్మిషన్ పేరెంటింగ్ స్టైల్ అంటారు. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండి పిల్లల భావాలను, ఆలోచనలను ఆమోదిస్తారు. పిల్లల పట్ల అవసరానికి మించిన ప్రేమ అస్సలు పట్టించుకోరు. పిల్లలు ఎటువంటి రాంగ్ రూట్లో వెళ్ళినా, రాంగ్ మెథడ్ ఫాలో అయినా అస్సలు పట్టించుకోరు. వయసుకు తగ్గ ప్రవర్తన చేయాలని ఎక్కువగా ఆజ్ఞాపించరు. వయసుకు తగ్గ పరిపక్వ ప్రవర్తన చేయాలని ఎక్కువగా ఆజ్ఞాపించడం, ఇట్లా ఉండు అని చెప్పేసి ఏదైనా బలవంతంగా రుద్దడం అలాంటివి ఏమి ఉండదు. పిల్లలకి ఫ్రీడమ్గా వదిలేస్తారు. నిర్ణయాలు తీసుకునే వయసు రాకముందే తమ పిల్లలు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుమతిస్తారు. అందుకే దీనికి ఇది అంగీకారతత్వదానికే అనుమతించే పిల్లల పెంపక శైలి అని కూడా అంటారు. అన్నింటికీ అనుమతి ఇచ్చేస్తారు. పిల్లలపై తక్కువ నియంత్రణ చూపిస్తారు. తక్కువ నియంత్రణ, నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చేస్తారనమాట. ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పిల్లలకి అధిక స్వేచ్ఛ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్, మంచి నడవడిక నేర్పించడంలో పెద్దగా పట్టించుకోరు. ఈ తల్లిదండ్రుల వలన పిల్లలు చూపగల ప్రవర్తన పట్ల తక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారన్నమాట. ఈ తల్లిదండ్రులు వలన పిల్లలు చూపగల ప్రవర్తన పట్ల తక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. పిల్లలు ఎక్కువగా సమాధానాలు చెప్పడం, జవాబు చెప్పడం. ఎందుకంటే వాళ్ళకు మనం లీడర్షిప్ ఇస్తాం కదా. సో బాధ్యతలు వాడికి ఇచ్చేయడం తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక హీరోలో ఫీల్ అయిపోయి తల్లిదండ్రులకి సమాధానాలు చెప్పడం మొదలు పెడతారనమాట. సో నేను చేసిందే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అయిపోయి అలా చేస్తారు. అవిధేయత భావం వాళ్ళ ఉంటుంది. తిరుగుబాటు ధోరణి కూడా కలిగి ఉంటారు. సో ఈ విధంగా ఉంటారు. ఈ పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండరు. ఎందుకంటే ఫ్రీడమ్ ఇచ్చారు కదా తల్లిదండ్రులు. మాకు అన్నీ తెలుసు, మేమన్నీ చేసుకోగలం, లేకపోతే మాకు తల్లిదండ్రులు అడ్డు పెట్టట్లేదు కాబట్టి అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించి ఇతరుల పిల్లల కన్నా మరి తల్లిదండ్రులపై ఆధారపడరు పెద్దగా. అక్కడ తల్లిదండ్రులకి కొంచెం లొంగి బాధ్యతతో ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ రకంగా వాళ్ళని పెంచడం వల్ల. ఇక్కడ సమస్యలు పరిష్కరించడంలో తక్కువ పట్టుదల కలిగి ఉంటారు. ఎందుకంటే మాకు అవసరం లేదులే అన్నంత దీనిలో ఉంటారు. పాఠశాల సాధన కూడా తక్కువగా ఉంటుంది. సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు. అంగీకారతత్వ అనుమతి ఉంచెను దీంట్లో పిల్లల పెంపక శైలిలో. జోక్యరహిత అంటే ఏంటంటే పిల్లలకి అసలు ఇన్వాల్వే అవ్వరు తల్లిదండ్రులు ఒక గారాభము ఉండదు, కోపగించుకోవడం కూడా ఉండదు. ఇక్కడ అంగీకారతత్వంలో అనుమతించే నాయకత్వం ఎట్లా ఉంటుంది? గారాభం ఉంటుంది, అతి గారాభం ఉంటుంది అన్నమాట. అంగీకారతత్వంలో అతి గారాభం ఉంటుంది. మరి నిరంకుశత్వకు వచ్చేసరికి అతి గారాభం, మరి నిరంకుశత్వకు వచ్చేసరికి ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఇక్కడ మరి ఇది ఉంది కదా, ప్రజాస్వామిక సాధికారతత్వ బాధ్యతాయుతకు వచ్చేసరికి ఎలా చూస్తారు? పిల్లలు తల్లిదండ్రులు ఒకేలా సమానం అన్నట్లు
పిల్లలకి ఎంత గారాబం చేయాలో, ఎంత వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాలో అట్లా సమానంగా ఉంటుందన్నమాట ప్రతీదీ. సాధికారతత్వ, ప్రజాస్వామిక బాధ్యతాయుతలో. మరి నిరంకుశత్వంకొచ్చేసరికి ఆధిపత్యమే, ప్రతీదీ ఆధిపత్యమే తల్లిదండ్రులు. మరి అంగీకారతత్వం వచ్చేసరికి పిల్లలది పైచేయి అయిపోద్ది. పిల్లలే అన్ని బాధ్యతలు పిల్లలకి అప్పజెప్పేస్తుంటారు. కొంచెం పట్టించుకోరు. పిల్లలకి అతి గారాబంగా చూడడం వల్ల పిల్లలకి అన్నీ తెలుసన్నట్లుగా వదిలేస్తుంటారు. అట్లా జరుగుతుంది. సో, ఇక్కడ జోక్యరహితకొచ్చేసరికి అసలు పూర్తిగా పిల్లల్ని పట్టించుకోరనమాట. ఈ రకమైన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి ఉద్వేగాల్ని కలిగి ఉండరు. మరి ఈ రకమైన పిల్లల పెంపక శైలి తల్లిదండ్రులు ఉపసంహరణ స్వభావం కలిగి ఉంటారు. ఉపసంహరణ, విత్‌డ్రా అంటే మాకు పిల్లల పైన పెద్దగా పిల్లలు ఎక్కడో ఉన్నారులే, పిల్లలు ఏదో చేస్తున్నారులే అన్నట్లుగా ఉంటారనమాట. వాళ్ళపైన గారాబం ఉండదు, కోపము ఉండదు, ఎటువంటి ఉద్వేగాలు ఉండవు. ఈ రకమైన శైలిలో పిల్లలను తక్కువగా స్వీకరించడం జరుగుతుంది. తక్కువగా స్వీకరించడం, నియంత్రించడం, పూర్తిగా వదిలివేయడం కూడా జరుగుతుంది. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో భిన్న దృక్పథాలను కూడా కలిగి ఉంటారు. సో, అధిక శాతం పిల్లల్ని నియంత్రించరు. పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణి. తల్లిదండ్రులు తరచుగా అస్థిరతకు లోనవుతాం జరుగుతుంది ఇక్కడ. అస్థిరతకు లోనవుతారు. అధిక ఒత్తిడి కలిగి ఉండడం వల్ల, నిరాశ నిస్పృహలకు లోను కావడం వల్ల, తమ పిల్లలపై శ్రద్ధ చూపకపోవడం అట్లాంటిది. తల్లిదండ్రుల్లో నిరాశ నిస్పృహ ఉండడం వల్ల పిల్లలపైన కూడా శ్రద్ధ చూపించరు. పాఠశాలలో సాధనలో కూడా పిల్లలు వెనుకబడ్డం ఇట్లా జరుగుతుంది. పిల్లలలో కోపము, అవపాతము, సంఘ వ్యతిరేక ధోరణి కూడా కనిపిస్తాయి అన్నమాట. సో, ఇప్పుడు ఇది మీకు తెలుసు కదా, ఆధిపత్యం, ఆజ్ఞలు, శిక్షణలు, ఇది నిరంకుశత్వ. అంగీకారతత్వం వచ్చేసరికి అవసరానికి మించిన ప్రేమ, ఇట్లాంటివి ఇవన్నీ మనం చెప్పుకున్నది. ఇప్పుడు మీకు ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ అనేవి అందిస్తాను. మనకి గత టెట్లో వచ్చినటువంటి బిట్స్ ఒకసారి చూడండి. ఏంటి మొన్న 2025లో వచ్చినప్పుడు పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండేటటువంటి పిల్లల పెంపక శైలి. విభిన్న దృక్పథాలను కలిగి ఉండే పిల్లల పెంపక శైలి. ఇప్పుడే చెప్పాను కదా, విభిన్న దృక్పథాలు కలిగి ఉంటారని. అది చివరి శైలి అన్నమాట. జోక్యరహితలోనే పిల్లలు విభిన్న దృక్పథాలను కలిగి ఉంటారు. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో భిన్న దృక్పథాలను కలిగి ఉంటారు. అది ఎక్కడ అంటే భిన్న దృక్పథాలను కలిగి ఉండడం. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో భిన్న దృక్పథాలను కలిగి ఉండడం. అది టెక్స్ట్ బుక్లో రాసినవి కాబట్టి మీకు పాయింట్ టు పాయింట్ అట్లానే ఉంటుంది. జోక్యరహిత పిల్లల పెంపక శైలి అనేది రైట్ ఆన్సర్. మరి ఇక్కడ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు ఎట్లా ఉంటారు? నిరంకుశత్వ అంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రుల ఆధిపత్యం ఉంటుంది, ఆజ్ఞలు, శిక్షలు, నేను ఇలా చెప్పాను కాబట్టి మీరు అలానే చేయాలి అన్నట్లుగా ఉంటుంది. సో, సమస్యలను స్వయంగా పిల్లలు ఎదుర్కోగలుగుతారా? మరి పిల్లలు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారా? పిల్లలు ఎక్కువ స్వావలంబన కలిగి ఉంటారా? బహిరంగ అవిధేయతను చూపిస్తారు. సో, ఎట్లా ఉంటుందంటే పిల్లలు స్వీయ నియంత్రణ కలిగి ఉండరండి. వాళ్ళంతటి వాళ్ళు నియంత్రణ చేసుకునేటటువంటిది కలిగి ఉండరు. ఎక్కువ స్వావలంబన కలిగి ఉంటారా? మరి బహిరంగ అవిధేయత చూపిస్తారు అనేటటువంటిది కూడా అనుమతించే నాయకత్వంలో ఉంటుంది. సమస్యలను స్వయంగా ఎదుర్కోగలుగుతారా అంటే ఎదుర్కోలేరు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రెజరే ఉంటుంది, అక్కడ తల్లిదండ్రులే ఎక్కువ ఉంటుంది. సో, ఎక్కువ స్వావలంబన కలిగి ఉంటారు అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. పిల్లల యొక్క పెంపక శైలులను 4 రకాలుగా వర్గీకరించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? పిల్లల పెంపక శైలులను 4 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త డయానా. బామ్రిండే అండ్ బ్లాక్ అన్నాం కదా, అందులో బామ్రిండే మీరు ఎంచుకోవాలన్నమాట. బామ్రిండే. నెక్స్ట్ వన్, పిల్లల అవసరాలను పట్టించుకోకుండా కఠినమైన నియమాలు విధించడం. పూర్తిగా తమ ఆజ్ఞలను మాత్రమే పాటించాలి. చూడండి, నియమాలు, ఆజ్ఞలు, ఆంక్షలు పెట్టడం, కఠినమైన శిక్షలు విధించడం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లల అవసరాలను పట్టించుకోరు. కానీ అధికారయుత పెంపక శైలి ఉంటుందన్నమాట. తల్లిదండ్రులదే పైచేయి ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పినట్లుగా చేయాలనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఉంటుందన్నమాట. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఈ రకమైనది ఉంటుంది. నెక్స్ట్ అధికారతత్వ పెంపక శైలి అంటాం దాన్ని. నెక్స్ట్ వన్, పిల్లలపై పూర్తి ప్రేమను చూపించేస్తారు. పూర్తి ప్రేమ అంటే ఎక్కువ మక్కువ చూపించేసి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకుండా వారు అడిగినవన్నీ ఇచ్చేటటువంటి స్వేచ్ఛాయుత పెంపక శైలి. అన్నింటికీ అనుమతించేయడం, అంగీకారతత్వ పెంపక శైలి అంటాం దీన్ని. అన్నిటికీ అనుమతించేయడం లేదా అనుమతించే పెంపక శైలి. అలాగే అనుమతించే పెంపక శైలితో పాటు దీన్నే అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అని కూడా చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూనే
పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటారు. అవసరమైన నియమాలను పెడతారు. వారి అభిప్రాయాలను గౌరవించే అత్యుత్తమమైనటువంటి పెంపక శైలి. అత్యుత్తమ పెంపక శైలి అనంగానే మీరు ఎంచాల్సింది ప్రజాస్వామ్య, ప్రామాణిక శైలి. దీన్నే సాధికారతత్వ అంటాం. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అంటాం. ప్రజాస్వామ్య, ప్రామాణిక శైలి, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు పిల్లల శారీరక మానసిక అవసరాలను పూర్తిగా విస్మరించేసి వారి బాధ్యతల నుండి తప్పుకునేటటువంటి పెంపక శైలి ఏమిటి? చూడండి, తల్లిదండ్రుల పిల్లల యొక్క శారీరక మానసిక అవసరాలను పూర్తిగా విస్మరించేస్తారు. అంటే పూర్తిగా వదిలేసి వారి బాధ్యతల నుండి తప్పుకునేటటువంటి పిల్లల పెంపక శైలి ఏంటంటే జోక్యరహిత లేదా నిర్లక్ష్య పెంపక శైలి. పూర్తిగా విస్మరించేస్తారు. వాళ్ళపైన ప్రేమ ఉండదు, అలాగని వాళ్ళపైన ఎటువంటి ఇవి కూడా ఉండదు. నెక్స్ట్ వన్, అంటే భావోద్వేగాలు కూడా ఉండవు. ఏ పెంపక శైలిలో పెరిగినటువంటి పిల్లల ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ మరియు సామాజిక నైపుణ్యాలను ఉత్తమంగా ప్రదర్శిస్తారు. ఏ రకమైన పెంపక శైలిలో పెరిగినటువంటి పిల్లలు ఆత్మవిశ్వాసము, స్వీయ నియంత్రణ ఆత్మవిశ్వాసం ఉంటుంది, స్వీయ నియంత్రణ ఉంటుంది, అలాగే సామాజిక నైపుణ్యాలను కూడా ఉత్తమంగా ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్య శైలి, దాన్నే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలోనే మరి వారిలో ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, సామాజిక నైపుణ్యాలను ఉత్తమంగా ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు అధికంగా నియంత్రణ చూపించడం. నేను చెప్పాను కాబట్టి మీరు చేయాల్సిందే. అధిక నియంత్రణ, ఆజ్ఞలు వేయడం, అలాగే ఆకాంక్షలు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా. ఆజ్ఞలు, శిక్షలు వేయడం, అలాగే బలవంతంగా పిల్లలతో మరి అలా బలవంతంగా చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా. మరి తక్కువ ఆదరణ ఉంటుంది లేదా తక్కువ ప్రేమను కనబరిచేటటువంటి పిల్లల పెంపక శైలి నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి అన్నమాట. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. నెక్స్ట్ వన్, ఏ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు తరచూ ఆందోళన గురవ్వడం, తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతుంటారనమాట. అటువంటిది ఎక్కడ ఉంటుందంటే మరి నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలోనే ఉంటుందన్నమాట. తక్కువ ఆత్మవిశ్వాసం, ప్రతిదానికి తల్లిదండ్రులు కోప్పడడం ఇట్లా చేస్తున్నారనుకోండి, వాళ్ళపై తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. అంటే తల్లిదండ్రులపైన ఆధారపడడం ఇట్లాంటిది కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, నేను చెప్పింది మాత్రమే విను, ఎదురు మాట్లాడొద్దు అని శాసించేటటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన. ఇది చెప్పాం కదా ఇప్పుడే, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి అనమాట. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లల నుండి సంపూర్ణ విధేయతను ఆశించి ప్రశ్నలు అడగడానికి లేదా చర్చించడానికి అస్సలు ఒప్పుకోరనమాట. ఆజ్ఞలు, కోపము, శిక్షలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. తల్లిదండ్రులు అతిగా ప్రేమను చూపిస్తూ పిల్లల తప్పులను కూడా అదుపు చేయకపోవడం వల్ల పిల్లలు స్వార్థపూరితంగా క్రమశిక్షణ లేకుండా తయారయ్యేటటువంటి శైలి ఏమిటి? అతిగా ప్రేమను చూపించడం, అన్నింటికీ అంగీకరించేయడం, అన్నింటికీ అనుమతి ఇచ్చేయడం, పిల్లల తప్పులను కూడా అదుపు చేయరు. అటువంటిది ఏంటి అంటే అనుమతించే లేదా అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల తక్కువ నియంత్రణ మరియు ఎక్కువ ఆదరణ. తక్కువ నియంత్రిస్తారు, ఎక్కువ ఆదరణ చూపిస్తారు. ఇటువంటిది తక్కువ నియంత్రించడం, ఎక్కువ ఆదరణ చూపించడం, అనుమతించే శైలి లేదా అంగీకారతత్వ శైలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎక్కువ నియంత్రించేస్తారు, ఎక్కువ నియంత్రిస్తారు, అలాగే ఎక్కువ ఆదరణ కూడా చూపిస్తారు. అటువంటిది ప్రజాస్వామ్య సాధికార శైలి, అలాగే ఉత్తమమైన శైలి కూడా ఇది. ప్రజాస్వామ్య శైలి, అలాగే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి కూడా ఇది. సో ఆ రెండింటిని సంపాతాల్లో ప్రదర్శించేటటువంటి ఉత్తమ శైలి ఏదంటే ప్రజాస్వామ్య శైలి మరియు సాధికారతత్వ శైలి ఉత్తమమైనటువంటిది అన్నింటికంటే. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎక్కువ నియంత్రణ చూపించడం. ఇక్కడ చూడండి, ఎక్కువ నియంత్రణ, ఎక్కువ ఆదరణ, అంటే రెండూ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎంత నియంత్రణ చూపిస్తారో అంత ఆదరణ అనమాట అని అర్థం. ఇక్కడ ఎక్కువ నియంత్రణ చూపించేస్తారు కానీ తక్కువ ఆదరణ. నియంత్రణ ఎక్కువ ఉందంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి జరుగుతున్నట్టు. అంటే అక్కడ అణచివేతలు జరుగుతుంది, అక్కడ దండించడం జరుగుతుంది, అక్కడ అధికారం కనిపిస్తుంది అనమాట. సో నిరంకుశత్వ శైలినే అధికారతత్వ పిల్లల పెంపక శైలి అనమాట. నెక్స్ట్ మన తల్లిదండ్రులు పిల్లల పట్ల తక్కువ నియంత్రణ చూపించడం, తక్కువ ఆదరణ.
తక్కువ నియంత్రణ ఉంటుంది, తక్కువ ఆదరణ. అంటే అక్కడ అర్థం ఏంటి? అసలు వాళ్ళు నిర్లక్ష్యం, తక్కువ నియంత్రణ, తక్కువ ఆదరణ అంటే ఏంటి? నిర్లక్ష్యం చూపిస్తున్నారు. నిర్లక్ష్యం చూపిస్తున్నారు అని అర్థం. ఏ పెంపక శైలిలో పిల్లల భవిష్యత్తులో ఒంటరితనానికి గురవ్వడం, మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. బానిసలయ్యే ప్రమాదం, నేర ప్రవృత్తిని కలిగి ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందంటే నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య పిల్లల పెంపక శైలిలోనే, అధికారతత్వ పిల్లల పెంపక శైలిలోనే తల్లిదండ్రులు శిక్షించేటటువంటి, దండించేటటువంటి, మరి ఆంక్షలు విధించేటటువంటి పిల్లల పెంపక శైలిలోనే ఇట్లాంటి చెడు ప్రవర్తనకు వాళ్ళు మారే అవకాశం ఉంటుందన్నమాట. ఎలాంటి ప్రేమ, మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల నిర్లక్ష్య శైలిలో పెరిగినటువంటి పిల్లలు ఇలాంటి తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. దండనకు గురైన వారు. రవి అనేటటువంటి విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అతని తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడమే కాకుండా ఇకపై నీకు ఆటలు బంద్, టీవీ చూడనివ్వం అని కఠినంగా శిక్షించారనుకోండి. ఇక్కడ ఏం జరిగినట్టు? ఇది ఏ శైలికి సంబంధించింది? కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ కూడా నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి లేదా అధికారతత్వ పిల్లల పెంపక శైలికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సీత అనే బాలిక క్లాసులో అందరితో కలిసిపోతుంది, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది మరియు నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అయితే సీత యొక్క తల్లిదండ్రుల పెంపక శైలి ఏంటి? చూడండి, అందరితో కలిసిపోతుంది, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది, నాయకత్వ లక్షణాలు కూడా ప్రదర్శిస్తుంది. అంటే అక్కడ అర్థం ఏంటి? మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఆమెలో ఉన్నాయి. అది ప్రజాస్వామ్య శైలి మరియు సాధికారతత్వ పిల్లల పెంపక శైలికి చెందుతుందన్నమాట. ఒక బాలుడు క్లాసులో తోటి పిల్లలను కొట్టడం, ఉపాధ్యాయుల మాట వినకుండా అల్లరి చేస్తున్నాడు. చూడండి, వాడు తల్లిదండ్రులతో దెబ్బలు తిన్నటువంటి పిల్లవాడు మొండిగా మారిపోయి వాడు కూడా ఇతర పిల్లలను కొట్టడం చేస్తుంటాడు అనమాట. సో ఇంట్లో అతని తల్లిదండ్రులు అతను ఏది అడిగినా ఇస్తూ తప్పులను అస్సలు ఓకే అండి. ఇది రెండో పాయింట్ మనం పాయింట్గా తీసుకోనండి. ఇక్కడ కొట్టడం అనేది పాయింట్గా కంటే ఇంట్లో అతని తల్లిదండ్రులు ఏదడిగినా ఇచ్చేస్తున్నారు అంటే అన్నింటికీ అంగీకరించడం, అనుమతించే నాయకత్వం అని అర్థం. తప్పులను అస్సలు మందరించట్లేదంటే ఇది ఏ శైలి అంటే అన్నింటికీ అనుమతించేస్తున్నారు, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేటటువంటిది అనమాట. అందుకే వాళ్ళు తోటి పిల్లలను కొట్టడం, ఉపాధ్యాయులు చెప్పిన మాట వినకపోవడం ఇట్లాంటిది, అంటే వాడే గొప్ప అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటాడనమాట. ఓకేనండి. అనుమతించే లేదా అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. రాము అనేటటువంటి విద్యార్థి హోంవర్క్ చేశాడో లేదో కూడా అతని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అంటే అతను ఎప్పుడు తింటున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో వారికి అస్సలు అవసరం లేదు. అంటే పిల్లడి గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. అది దేనికి చెందుతుంది అంటే మరి ఇది నిర్లక్ష్య శైలి కాకుండా జోక్యరహిత పిల్లల పెంపక శైలికి చెందుతుందండి. హోంవర్క్ చేశాడో లేదో ఇట్లాంటి తల్లిదండ్రులు పట్టించుకోవడం, అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో ఇదంతా కూడా జోక్యరహితకి చెందుతుందన్నమాట. సో నిర్లక్ష్య శైలి, దీన్నే నిర్లక్ష్య శైలి అంటారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి అనేది రైట్ ఆన్సర్. జోక్యరహితకే నిర్లక్ష్య శైలి అనేది ఇంకో ఇంపార్టెంట్ నేమ్ అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. ఇక్కడ ప్రజాస్వామ్య శైలికి ఇంకొక పేరేంటంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, అనుమతించే రాదు. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలికి అధికారం చూపిస్తారు తల్లిదండ్రులు కాబట్టి అధికారతత్వం వస్తుంది. అనుమతించే దానికి పిల్లలు ఏం చేస్తున్నా అనుమతించేస్తారు. సో ఇది అంగీకారతత్వ పిల్లల పెంపక శైలికి నేమ్ అనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.